ఆశీర్వదించే దేవుడు. హనోకు అడుగుజాడలు. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ పవిత్ర సమయంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము. హనోకు వలె మీతో నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ మాటల ద్వారా మా హృదయాలను వెలిగించి మీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమెన్. పరిచయం. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించి ఈ సృష్టి అంతటిపై అధికారాన్నిచ్చాడు. అయితే ఆదాము హవ్వలు చేసిన అవిధేయత వల్ల మానవాళి దేవునికి దూరమైంది. అటువంటి పాపపు లోకంలో కూడా దేవుని హృదయాన్ని గెలుచుకుని మరణాన్ని చూడకుండా పరలోకానికి వెళ్లిన మహనీయుడు హనోకు. ఆయన జీవితం మనకు ఒక గొప్ప పాఠం. దేవునితో నడక. నాటి మరియు నేటి పరిస్థితులు. బైబిలు కాలంలో హనోకు జీవించినప్పుడు లోకం క్రమంగా భక్తిహీనత వైపు వెళుతోంది. అప్పుడే మనుషుల ఆయుష్షు అధికంగా ఉండేది. కాని హనోకు తన 65 ప్రాయంలో మెతూషెల పుట్టిన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేశాడు. నాటి పరిస్థితి. హనోకు కాలంలో సుదీర్ఘకాలం జీవించిన చాలామంది దేవునిని మరిచిపోయారు. కాని హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే ఆయన ప్రతి ఆలోచన, ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగా ఉంది. నేటి పరిస్థితి. నేడు మన ఆయుష్షు 70 లేదా 80 సంవత్సరాలకే పరిమితమైంది. ఈ తక్కువ సమయంలోనే మనం అనేక లోక సంబంధమైన ఒత్తిళ్లకు, ఆకర్షణలకు లోనవుతున్నాం. హనోకువలే దేవునితో నడవడానికి మనకు సమయం దొరకడం లేదు. కాని ఆశీర్వదించే దేవుడు నేటికీ మనకోసం వేచి ఉన్నాడు. హనోకు భక్తిలో ఉన్న ప్రత్యేకత. హనోకు కేవలం ప్రార్థన చేయడమే కాదు, దేవునితో నడిచాడు. నడవడం అంటే ఆయనతో నిరంతరం సహవాసం చేయడం. 1. విధేయత. దేవుడు చెప్పిన మాటను శిరసావహించడం. 2. విశ్వాసం. దేవుడు ఉన్నాడని, ఆయన తనను వెదుకువారికి ఫలము ఇస్తాడని నమ్మడం. 3. సాక్ష్యం. తాను చనిపోకముందే దేవునికి ఇష్టుడైయుండెను అనే సాక్ష్యాన్ని పొందాడు. ఆశీర్వదించే దేవుడు. మనకు పాఠం. హనోకు భక్తిని చూసి దేవుడు ఆయనకు మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లాడు. ఇది అసాధారణమైన ఆశీర్వాదం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మనం కూడా దేవునిని అధికంగా ప్రేమించినప్పుడు ఆయన మన పట్ల కనికరాన్ని చూపిస్తాడు. హనోకు వలె మనం దేవునితో నడిస్తే మన కుటుంబాలు, మన సంతానం కూడా ఆశీర్వదించబడతాయి. హనోకు కుమారుడైన మెతూషెల భూమిమీద అత్యధిక కాలం 969 సంవత్సరాలు జీవించటం దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చిన గొప్ప గౌరవం. ముగింపు. ప్రియమైనవార్లరా, హనోకువలే మనం కూడా మన అనుదిన జీవితంలో దేవునికి చోటిద్దాం. లోకపు ఆశల కంటే దేవుని ఆజ్ఞలకే ప్రాధాన్యత ఇద్దాం. మనం దేవునితో నడిస్తే ఆయన మనల్ని లోకపు శోధనల నుండి తప్పించి నిత్యజీవమనే గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, హనోకు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా ఉంటూ మీతో అడుగులు వేసే కృపను దయచేయండి. హనోకువలే మీ మెప్పు పొంది మీ పరలోక రాజ్యానికి వారసులమయ్యే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము పరమతండ్రి. ఆమెన్.